Hi guys, welcome to Vedic for CSE MSCS యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టోటల్ ఇన్కమ్కి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. దీంట్లో ఫస్ట్ టోటల్ ఇన్కమ్ రిలేటెడ్ ఒక ఫార్మాట్ చూపిస్తాను. ఆ ఫార్మాట్లో ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ని, ఒక 2 or 3 ఎగ్జాంపుల్స్ని ఎలా మనం ట్యాకిల్ చేయాలి, ఆ టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ వస్తే ఎలా చేయాలి, సో దట్ స్టూడెంట్కి ఈ పర్టికులర్ ఫార్మాటింగ్ ఎలా చేయాలి, టోటల్ ఇన్కమ్ ప్రాబ్లం ఎలా డీల్ చేయాలని ఒక ఐడియా వస్తుంది. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చెప్తాను. అండ్ తర్వాత పాస్ట్ పేపర్స్ ఒక 2, అండ్ తర్వాత మన స్టడీ మెటీరియల్ ఉన్న ఒక 4 క్వశ్చన్స్ అన్నీ డీల్ చేద్దాము. టోటల్గా టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్స్ మనకి డైరెక్ట్ మెథడ్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్గా వస్తాయి. డైరెక్ట్ మెథడ్లో వచ్చేసి మనకు రిసీట్స్ అండ్ పేమెంట్స్ ఇస్తాడు, ఒక రిసీట్స్ అండ్ పేమెంట్స్ రిజిస్టర్ లాగా ఇస్తాడు. సో ఆ రిజిస్టర్ నుంచి మనము నెట్ ప్రాఫిట్ అనేది మనమే క్యాలిక్యులేట్ చేయాలి. ఎలాగైతే మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్యాలిక్యులేట్ చేస్తామో అలా క్యాలిక్యులేట్ చేయాలి. బట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ అనేది మనం కన్సిడర్ చేయాలి ఫర్ పీజీబీపీ. అండ్ వేరియస్ ఇన్కమ్స్ని మనం ఆ రిసిప్ట్స్ అన్నిటిని వేరియస్ హెడ్స్కి మనమే సెగ్రిగేట్ చేయాలి. ఇది డైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది? ఇండైరెక్ట్ మెథడ్ వచ్చేసరికి వాడే ఒక P&L అనేది మనకి వేసిస్తాడు, దాని కింద కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడు. సో ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాన్ని మనం ఆ నెట్ ప్రాఫిట్కి వాడు యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ తీసుకొని ఉంటాడు కదా ఐటమ్స్, దాన్ని మనం యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఎలా అవుతుంది నెట్ ప్రాఫిట్ అనేది బ్యాక్ క్యాలిక్యులేషన్ చేసి నెట్ ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ మెథడ్ అనేది ఈజీ మెథడే, బేసికల్గా అందరికి అర్థమయ్యే మెథడే. కొన్ని పీజీపీపీ అడ్జస్ట్మెంట్స్ కనుక మనకు వస్తే అది మనం ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. బట్ సెకండ్ మెథడ్కి వచ్చేసరికి, ఇండైరెక్ట్ మెథడ్కి వచ్చేసరికి కొంచెం ప్రాబ్లం అనేది స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న విషయం తెలిసింది. సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనం ప్రొసీడ్ అవుదాం. సో టోటల్ ఇన్కమ్ ఇప్పుడు మనకు అసెస్మెంట్ ఇయర్ 24-25 జరుగుతుంది కాబట్టి టోటల్ ఇన్కమ్ దీనికి ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనకు వాడిచ్చిన నెట్ ప్రాఫిట్ అనేది తీసుకొని ఒక 4 కేటగిరీస్ లాగా డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఏంటి? P&Lలో డెబిట్ సైడ్ ఉంటుంది. ఓకే, P&L డెబిట్ సైడ్ కొన్ని ఐటమ్స్ నువ్వు డెబిట్ చేసావు, బట్ దోస్ ఆర్ నాట్ అలౌడ్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనుకోండి, అదొక సెక్షన్. సెకండ్ సెక్షన్ ఏంటి? P&L డెబిట్ సైడే, P&Lలో కొన్ని డెబిట్ చేయాలి యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, కానీ నువ్వు చేయలేదు, ఆ డెబిట్స్ అనేవి తీసుకోలేదు. సో అవేంటి? క్రెడిట్ సైడ్కి వచ్చేసరికి ఏ ఐటమ్స్ అయితే క్రెడిట్ చేసావో అవి చేయకూడదు, అదొకటి. ఏ ఐటమ్స్ అయితే క్రెడిట్ చేయలేదో అవి చేయాలి. ఆ పర్టికులర్ ఈ 4 సెక్టర్స్లో ఈ ఇండైరెక్ట్ మెథడ్ అనేది మనం ఫాలో చేయాలి. సో దీంట్లో ఫస్ట్ ఇది అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఎగ్జాంపుల్ ఏంటి? డిప్రిషియేషన్ మనము బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం ఒక 5 lakhs అనేది యాజ్ పర్ డెబిట్ సైడ్ అనేది తీసుకుందాం అని అనుకుందాం. సో ఒక 5 lakhs బుక్స్ ఆఫ్ అకౌంట్స్ డెబిట్ సైడ్ తీసుకుంటే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నీకు ఒక 4 lakhs వస్తుంది. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ఒక 4 lakhs వస్తుంది. అంటే నువ్వు యాక్చువల్గా ఎంత తీసుకొని ఉండాలి? 4 lakhs తీసుకొని ఉండాలి. నువ్వు ఎంత తీసుకున్నావు? 5 lakhs తీసుకున్నావు. దీనివల్ల నీ నెట్ ప్రాఫిట్ ఎంత తగ్గింది? 1 lakh ఎక్స్ట్రా తగ్గింది. సో ఈ ఎక్స్ట్రా తగ్గిన 1 lakhని మనం యాడ్ బ్యాక్ చేయాలి. సో యాడ్ బ్యాక్ అని అంటారు చాలా వరకు. యాడ్ బ్యాక్ ఎందుకు చేయాలి అనే దానికి రీజన్ ఇది. సో అంటే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ రావడానికి, అంటే ఎంత చేయాలి, దీనివల్ల ఐటమ్ ఇది డెబిట్ చేశారు, ఈ డెబిట్ చేసిన ఐటమ్ ఇట్స్ నాట్ అలౌడ్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అలౌడ్ ఎంత? 4 lakhs. ఈ అలౌడ్ అనేది ఇక్కడ కూడా మనం సపరేట్ చేసుకుంటాం, బట్ డిజలౌడ్ అన్నీ కూడా ఫస్ట్ యాడ్ బ్యాక్ చేస్తాం. సో ఎంత డిజలౌడ్? 1 lakh అనేది డిజలౌడ్గా ఉంది. సో ఈ 1 lakh డిజలౌడ్ని మనం మళ్ళీ నెట్ ప్రాఫిట్కి యాడ్ చేస్తాం. సెకండ్ కేసు ఏంటి? ఇది ఒక ఏరియా, అంటే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ రావడానికి. సెకండ్ కేసు ఇంకోటి చెప్తాను. బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్స్ మనం చేస్తాం పిఎఫ్కి. సో లెట్సే ఒక 2,50,000 చేశాను. టోటల్గా మనకు P&Lలో 5 lakhs వాడు డెబిట్ చేశాడు. దీంట్లో ఓన్లీ దీనికైతే 43B వస్తుంది, వీడికైతే ఫండ్ డ్యూ డేట్ ఏదైతే ఉంటుందో మంత్లీ ఆ లోపల మనం పేమెంట్ చేయాలి. అదేమంటాడు? ఈ 2 పేమెంట్లు కూడా, ఆ కంప్లీట్ పేమెంట్స్ అన్నీ కూడా 31st
30 జూన్కి జరిగినాయి అని అంటాడు. 30 జూన్ 30 జూన్కి జరిగినాయి అంటాడు. దీనికి ఓకే 30 జూన్కి జరిగితే, ఎందుకంటే మనకు విత్ ఇన్ డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది కాబట్టి. బట్ దీనికి ఏంటి, విత్ ఇన్ ఫండ్ డ్యూ డేట్లోగా రావాలి. అంటే నీ టోటల్ 5 lakhsలో 2,50,000 నాట్ అలౌడ్, బట్ అది నువ్వు డెబిట్ చేసావు. సో ఏదైతే నాట్ అలౌడ్ డెబిట్ ఉందో దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ యాడ్ బ్యాక్ చేయాలి, సో దట్ నీ నెట్ ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. సో యాడ్ బ్యాక్ చేస్తే ఏమవుతుంది, నీ నెట్ ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. సో ఇది ఒక సెక్షన్. అండ్ ఇంకోటి ఏంది, ఓపెనింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ మనం మాట్లాడుకుందాం. ఓపెనింగ్ స్టాకు క్లోజింగ్ స్టాకు ఓవర్ వాల్యూడ్ చేస్తే ఏంటి, ఇది అండర్ వాల్యూడ్ చేస్తే ఏంటి, ఇది అండర్ వాల్యూడ్, ఇది ఓవర్ వాల్యూడ్ చేస్తే ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఈ కేసు గురించి మాట్లాడితే, జనరల్ ఒక P&L స్టేట్మెంట్ తీసుకోండి, వింటూ ఉండండి, మీకు క్లారిటీ వస్తుంది. సేల్స్ వచ్చేసి ఒక 15 lakhs అనుకుందాం. క్లోజింగ్ స్టాక్ ఒక 3 lakhs అనుకుందాం. ఓపెనింగ్ స్టాక్ 5 lakhs. పర్చేజెస్ కూడా ఒక 5 lakhs తీసుకో రఫ్గా. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ ఎంత యాజ్ పర్ బుక్స్, ఈ 10 18 8 lakhs ఇంతే కదా. కానీ ఇఫ్ ఇన్ కేస్ వాడు ఓపెనింగ్ స్టాక్ ఓవర్ వాల్యూ అయిందని అన్నాడు. ఎంత అయిందంట, ఒక 7 lakhs చేశాడు. అంటే ఓవర్ వాల్యూడ్ బై 2 lakhs అక్కడ ఇస్తాడు, ఓవర్ వాల్యూడ్ బై ఎంత అని. సో ఈ 2 lakhs పెరగడం వల్ల నెట్ ప్రాఫిట్కి ఏమైంది, 8 lakhs ఉండాల్సింది కాస్త 6 lakhs అయింది. ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్ ఇచ్చి నేను టోటల్ ఇన్కమ్ కనుక్కుంటాడు పీజీపీలో. నువ్వేం చేస్తావు, ఫస్ట్ నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ బుక్స్ 6 lakhs వేసుకుంటావు. దీనికి ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి ఆర్ లెస్ చేయాలి అని అంటే, నీ 8 lakhs ఉండాల్సింది 6 lakhs ఉందంటే, నీ ఓపెనింగ్ స్టాక్ ఓవర్ వాల్యూడ్ అవ్వడం వల్ల నీకు 6 lakhs దాన్ని 8 lakhs చేయాలి కదా. ఎంతతో ఓవర్ వాల్యూడ్ అయింది, 2 lakhsతో. అందుకని దాన్ని ఏం చేస్తావు, యాడ్ ఓపెనింగ్ స్టాక్ ఓవర్ వాల్యూడ్ 2 lakhs. అప్పుడు ఏమవుతుంది, 8 lakhs అవుతుంది. అంటే నీ నార్మల్ ప్రాఫిట్ నీ దగ్గరకు వచ్చేసింది. అట్లా కాదు, క్లోజింగ్ స్టాక్ ఉంది, క్లోజింగ్ స్టాకు ఇది అలానే ఉంచాడు, 5 lakhs ఉంచాడు. దీన్ని 1 lakh అంటే అండర్ వాల్యూడ్ చేశాడు. దానివల్ల కూడా ఏమవుతుంది, సేమ్ ఎఫెక్ట్. ఇది 16, ఇది 5 10, 6 lakhs ప్రాఫిట్స్. దీనివల్ల కూడా ఏంటి, క్లోజింగ్ స్టాకు అండర్ వాల్యూడ్, దానికి కూడా 2 lakhs నెట్ ఎఫెక్ట్ వస్తుంది. సో దీనివల్ల 2 lakhs తగ్గింది కదా ఇక్కడ. సో ఈ 2 lakhs ఇక్కడ తగ్గినందుకు దీనివల్ల ఆ ఎఫెక్ట్ మనం ఇక్కడ ఆ ఎఫెక్ట్ ఇచ్చేయాలి. అంటే ఏంటి, ఓపెనింగ్ స్టాక్ ఇంక్రీజ్ అయ్యి క్లోజింగ్ స్టాక్ వాల్యూడ్ అండర్ వాల్యూడ్ అయ్యి ఓపెనింగ్ స్టాక్ ఓవర్ వాల్యూడ్ అయితే మనం ఈ సెక్షన్ని యాడ్ చేస్తాం. అంటే ఈ సెక్షన్ని మనం లెస్ చేస్తాం. అట్లా కాకుండా ఓపెనింగ్ స్టాక్ అండ్ క్లోజింగ్ స్టాక్ ఓవర్ వాల్యూడ్ అన్నాడు. సో ఇది యాడ్, ఇది లెస్, నెట్ ఎఫెక్ట్ నువ్వు చేయాలి. లెస్ ఎక్కువ వస్తే లెస్ చేయాలి, యాడ్ ఎక్కువ వస్తే యాడ్ చేయాలి. ఒకవేళ ఇది లెస్ ఇది లెస్ అన్నాడు అనుకో, ఇది లెస్ ఇది యాడ్. సో యాడ్ ప్లస్ లెస్ ఇది ఎంత వచ్చింది చూసుకొని ఆ నెట్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో ఇది క్లోజింగ్ స్టాక్ ఒక డిఫరెంట్ పాయింట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జామ్స్లో. అండ్ కొంచెం బేర్ చేయండి. ఈ కాన్సెప్ట్ మనకు క్లియర్ అయిపోయిందంటే నెక్స్ట్ మనం క్వశ్చన్స్ చేసేటప్పుడు క్లారిటీగా ఉంటుంది. సో ఇప్పుడు కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది కదా, మనము ఒక్కొక్క అడ్జస్ట్మెంట్స్ అంటే ఏ అడ్జస్ట్మెంట్స్ క్వశ్చన్స్లో ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక చిన్న అనాలిసిస్ చేద్దాము. ఆ పాయింట్స్ నుంచి అయితే పక్కా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 1 or 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి, 1 or 2 పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. దీంట్లో వీటన్నిటి నుంచి ఖచ్చితంగా 1 or 2 పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. అండ్ క్వశ్చన్స్ చేద్దాం, దాంట్లో నుంచి కూడా ఏదైనా పాయింట్ యాడ్ అయితే యాడ్ అవ్వచ్చు. లెట్స్ స్టార్ట్. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ రిలేటెడ్ ఉంది. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ రిలేటెడ్ ఏముంటుంది, మనకు విత్ ఇన్ డ్యూ డేట్స్ వేస్తే ఎలిజిబుల్, అదర్వైజ్ నాట్ ఎలిజిబుల్. టీడీఎస్ టు రెసిడెంట్ నాన్ రెసిడెంట్ ఏముంటుంది, టీడీఎస్ టు నాన్ రెసిడెంట్ అంటే విత్ ఇన్ డ్యూ డేటు మనకి విత్ ఇన్ డ్యూ డేటు ఆ 30% ఈ 100% ఏదైతే ఉందో
అది మనం ఖచ్చితంగా ఆ 30% ఆ 100% అనేది కంపల్సరీగా చేయాలి. ఆ 30% 100% అనేది చేయకపోతే డిడక్షన్ చేసి గవర్నమెంట్ పే చేయాలి. చెయ్యకపోతే ఆ పర్టిక్యులర్ ఏదైతే డిజాల్వ్డ్ పోర్షన్ ఉందో అది మనం యాడ్ బ్యాక్ చేసుకోవాలి. అండ్ 43B పేమెంట్స్ ఉంటాయి కొన్ని. 43B పేమెంట్స్ ఉంటాయి. ఆ 43B పేమెంట్స్ ఏమవుతది? 43B పేమెంట్స్ గనుక మనం కరెక్ట్ టైమ్‌లీ చేయకపోతే ఆ పర్టిక్యులర్ అమౌంట్ ఏదైతే ఉంటదో యాక్చువల్ పేమెంట్ బేసిస్ మీద అలౌడ్ వస్తది. సో, యాక్చువల్ పేమెంట్స్ బేసిస్ మీద అలౌడ్ వస్తా అంటే ఏంటి? ఈ పర్టిక్యులర్ ఇయర్‌కి చేసిన పేమెంట్ అనేది కూడా మనం యాడ్ బ్యాక్ చేయాలి. తర్వాత ఏంటి? ఎక్సెసివ్ ఆర్ అన్‌రీజనబుల్ పేమెంట్స్ టు రిలేటివ్స్ అని ఉంటది. రిలేటివ్స్. ఈ పాయింట్ నుంచి కూడా క్వెషన్ వస్తది. అంటే ఏమంటాడు? వాడు ఉంటాడు పార్ట్నర్ వాడి బాబాయ్ కొడుకుని పెట్టుకుంటాడు. ఆ బాబాయ్ కొడుకుకి మామూలుగా 50,000 జీతం ఇచ్చే కాడ 70,000 ఇస్తాడు. సో, ఈ 20,000 అనేది ఎక్సెస్ పేమెంట్ వస్తుంది. సో, ఈ ఎక్సెస్ పేమెంట్ ఏమైతది? మనం యాడ్ బ్యాక్ చేసుకోవాలి. సో, యాడ్ బ్యాక్ చేయాలి. సో, ప్రిలిమినరీ ఆర్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ రిలేటెడ్ ఏముంటాయి? 1/5 మనము 1/5 అనేది అలో చేయాలి. కానీ వీడు ఫుల్ అమౌంట్ తీసుకొని ఉంటాడు. సో, ఇట్లాంటి టైంలో ఏం చేయాలి? 4/5 అనేది యాడ్ బ్యాక్ చేసుకోవాలి. ఇదొక పాయింట్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోయింగ్స్ వస్తది. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోయింగ్స్ ఏం చేస్తాడు? బేసికల్‌గా వాడికి ఇంట్రెస్ట్ ఆన్ లోను అప్ టు అసెట్ కేస్ అయితే అప్ టు పుట్ టు యూజ్ తీసుకోవాలి. అప్ టు పుట్ టు యూజ్ క్యాపిటలైజ్ చేయాలి. అప్ టు పుట్ టు యూజ్ తీసుకోవాలి. అండ్ దానికి సంబంధించిన ఆ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ పేమెంట్స్ ఫ్రమ్ బ్యాంక్స్ ఆర్ పీఎఫ్ఐ అప్ టు 43B పేమెంట్స్ అయితేనే తీసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ నుంచి వస్తది. ఒకవేళ తీసుకోకపోతే యాస్ పర్ దట్ పర్టిక్యులర్ తీసుకోకపోతే దీన్ని కూడా యాడ్ బ్యాక్ చేసుకోవాలి. లేదంటే ఇంకొక పాయింట్. ఎక్కడైనా పాయింట్ సపోజ్ పొలిటికల్ పార్టీ కాంట్రిబ్యూషన్ ఉంది. ఈ పొలిటికల్ పార్టీ కాంట్రిబ్యూషన్ వాడు ఇచ్చాడు అడిషనల్ దాంట్లో. కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించిన అడ్జస్ట్‌మెంట్ పీ&ఎల్‌లో లేదనుకో, అక్కడ అడ్జస్ట్‌మెంట్ లేదు, ఈ అడ్జస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదని మీరు వదిలేయకూడదు. ఆడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడంటే ఐదర్ కిందికెళ్తాది. ఎక్కడ మనకు డిడక్షన్స్‌లోకెళ్తాది. ఒక పాయింట్ అక్కడ పీజీబీలో టోటల్ ఇన్‌కమ్ పీజీబీపీ దాంట్లో కూడా రాయాలి. ఏంటి? సపోజ్ వాడు ఏదైనా పీజీబీపీ ఇన్‌కమ్‌లో పొలిటికల్ పార్టీ కాంట్రిబ్యూషన్ పైన ఇయకుండా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనుకో, పీ&ఎల్‌కి రిలేటెడ్‌గా అయితే ఒకసారి అట్లా పీ&ఎల్‌లో రాయాలి ఇట్లా. ఇది పొలిటికల్ కాంట్రిబ్యూషన్ డిడక్షన్ అవైలబుల్ అండర్ చాప్టర్ 6A పీజీబీకి సంబంధించింది కాదు. సో, నిల్ అడ్జస్ట్‌మెంట్ అని రాయాలి. అండ్ కింద డిడక్షన్స్ దాంట్లో ఏటీజీజీసీ నార్మల్ కేసెస్ ఎలాగైతే వస్తాయో అలా కేసెస్ చేయాలి. ఏదైనా పాయింట్ సపోజ్ అక్కడ ఎక్సెసివ్ పేమెంట్స్ అన్‌రీజనబుల్ ఉంది. అన్‌రీజనబుల్ ఉన్న పోర్షన్ వాడు తీసుకోలేదు పీ&ఎల్‌లో. మళ్ళీ యాడ్ బ్యాక్ చేయకూడదు. డబుల్ ఇంపాక్ట్ అవుతది. అంటే చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఆ పర్టిక్యులర్ నిల్ అనే ఎఫెక్ట్ నీకు వచ్చినా కూడా అది అక్కడ రాయాలి. అక్కడ రాస్తేనే ఆ విషయం నీకు తెలుసన్న విషయం ఎగ్జామినర్ అనే వాడికి తెలుస్తది. సో, నెక్స్ట్ పెనాల్టీస్ నాట్ ఇన్ కంపల్సరీ నేచర్ ఉన్నాయి కూడా మనం యాడ్ బ్యాక్ చేసుకుంటాం. యాడ్ బ్యాక్ చేస్తాం కొన్ని. సో, ఆ కొన్ని కేసెస్‌లో మోస్ట్‌లీ ఎక్స్‌పెన్సెస్ డెబిటెడ్ బ్యాడ్ డెట్స్ ఆ పర్టిక్యులర్ ఇయర్‌లో రిటర్న్ ఆఫ్ చేయాల్సి వస్తే అవి చేయడం కావచ్చు. అండ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తే అవి చేయడం కావచ్చు. ఈ పర్టిక్యులర్ యాక్టివిటీస్ మాత్రం మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్స్‌పెన్సెస్ డెబిటెడ్ బట్ టు పీఎల్ బట్ నాట్ అలౌడ్ అనే పోర్షన్‌కి. నెక్స్ట్ ఏంటి? ఎక్స్‌పెండిచర్ అలౌడ్ బట్ నాట్ డెబిటెడ్ అన్నాడు. అంటే ఏంటి? డిప్రిసియేషన్ యాజ్ పర్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్. ఇందాక వచ్చిన 4 lakhs ఉన్నాయి కదా! సో, ఆ 4 lakhs అనేవి డిప్రిసియేషన్ మోస్ట్‌లీ ఇంటర్ లెవెల్‌లో నేను డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చెయ్యి అని తనే అంటాడు. సో, క్యాలిక్యులేట్ చేయమని చెప్తాడు. ఆ పర్టిక్యులర్ క్యాలిక్యులేట్ చేసిన ఫిగర్‌ని నువ్వు ఈ లెస్ పోర్షన్‌లో ఎక్స్‌పెండిచర్ అలౌడ్ బట్ నాట్ డెబిటెడ్ పోర్షన్‌లో తీసుకుంటావు. ఇంటర్ ఫైనల్ లెవెల్‌లోకి వచ్చేసరికి డెబిటెడ్ ప్లస్ డెబిట్ ఇస్తాడు. మన ఇన్‌కమ్ టాక్స్ ఎక్స్‌పైర్ ఇస్తాడు. అండ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం అందులో ఆల్రెడీ ఉంటుంది. దాన్ని నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ ఇంటర్ లెవెల్‌లో మోస్ట్‌లీ ఇండివిడ్యువల్ కేస్ అడుగుతాడు. ఇండివిడ్యువల్ కేస్ అడిగినప్పుడు మనకి ఈ క్యాపిటల్ గెయిన్‌లో వచ్చేసి మోస్ట్‌లీ ఒక ల్యాండ్ గురించి కానీ, ఒక ల్యాండ్ ట్రాన్స్ఫర్‌మేషన్ అని, ఈక్విటీ షేర్స్ ట్రాన్స్ఫర్‌మేషన్ అని, అంటే ఎవరైతే వీళ్ళ పర్వ్యూలు ఉంటాయో ఆ పర్వ్యూలునే మాత్రం ఎక్కువ అడగడానికి ట్రై చేస్తాడు. సో, అండ్ ఈ సేవింగ్స్ ఇంట్రెస్ట్ అంటాడు, ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ అంటాడు, డివిడెండ్స్ అంటాడు, అదర్ ఇన్‌కమ్ గిఫ్ట్ అనే పోర్షన్ వస్తది. అండ్ ఇంకేం వస్తది? విన్నింగ్స్ ఫ్రమ్ లాటరీస్ వస్తది. ఈ పర్టిక్యులర్ ఏరియాస్ అన్నీ క్రెడిట్ సైడ్‌గా ఇందులో ఇవి వాడడానికి ట్రై చేస్తాడు. ఎల్టీసీజీలో ఇక్కడ ఏం పాయింట్ ఉంటది? మోస్ట్‌లీ ఈక్విటీ స్టాక్ ఆర్ క్యాపిటల్ అసెట్ ఏదన్నా ట్రాన్స్ఫర్‌మేషన్ ఉంటది. విన్నింగ్ ఫ్రమ్ లాటరీ గ్రాస్ ఇయ్యడు, నెట్ ఇస్తాడు. సో, ఆ నెట్ ఇచ్చిన పర్టిక్యులర్ దాన్ని మన పీజీబీలోకి వెళ్ళి లెస్ చేసి దాన్ని తీసుకెళ్ళి గ్రాస్ మాత్రం ఐఎఫ్ఎస్‌లో వేయాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ పీజీబీపీలో డీమ్డ్ ఇన్‌కమ్ రెమిషన్ సెసేషనల్ లయబిలిటీ కింద ఇస్తాడు. యాక్చువల్‌గా ఈ పాయింట్స్ అన్నిటిని కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ
నోట్స్ ప్రిసైజ్గా ప్రిపేర్ చేస్తూ పీజీబీపీలో నేను ఒక రివిజన్ క్లాస్ చేశాను. ఆ క్లాస్ ఎవరైనా వినాలనుకుంటే వినండి. నేను డిస్క్రిప్షన్లో కానీ కింద ప్లేలిస్ట్లో కానీ ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను బిలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది నేను అనుకుంటున్న కొన్ని అడ్జస్ట్మెంట్స్. బేసికల్గా ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, డిప్రిషియేషన్, ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, క్యాష్ పేమెంట్ 10,000, 35,000 అదొకటి, అండ్ 43B పేమెంట్స్. 43Bలో మననే వచ్చింది యాక్చువల్గా ఈ మన ఎంఎస్ఎంఈది. సో అది కాకుండా వేరేది వచ్చే అవకాశం ఉంది, లేదంటే అదే వచ్చే అవకాశం ఉంది. క్యాపిటల్ గెయిన్స్లో ఈక్విటీ షేర్స్ ఆర్ ఏదైనా క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ చేసింది, ల్యాండ్ సంథింగ్, అదొకటి. అండ్ హౌస్ ప్రాపర్టీకి రిలేటెడ్ పాయింట్స్ కంపల్సరీ. అండ్ హౌస్ ప్రాపర్టీకి రిలేటెడ్ చేసిన మున్సిపల్ ట్యాక్సెస్ ఇక్కడెక్కడ ఉన్న పీజీపీలో P&L స్టేట్మెంట్లో ఉన్న ఎక్స్పెన్సెస్ తోటి సెట్ ఆఫ్ చేయడం, అదొక పాయింట్. రెసిడెంట్, నాన్ రెసిడెంట్ పేమెంట్స్ 30% టీడీఎస్ పేమెంట్ కంపల్సరీ ఒక పాయింట్. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఆ పాయింట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ ఈ పాయింట్ వచ్చే అవకాశం ఉంది. ఒక 15 అడ్జస్ట్మెంట్స్ కనుక మీరు శాలరీ నుంచి ఏదైనా చిన్న పార్ట్ వదిలే అవకాశం ఉంది. అండ్ ఈ పర్టికులర్ పాయింట్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే, బేసికల్గా నేనేమంటున్నా అంటే ఈ వీడియో చూస్తే నా హోప్ ఏంటంటే ఈ వీడియో కంప్లీట్ చేసినా కూడా మోస్ట్లీ ఒక 50-60% ఆఫ్ ద టోటల్ ఇన్కమ్ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. యా, ఓకే, ఇప్పుడు ప్రాబ్లమ్స్కి వెళ్దాము. ప్రాబ్లమ్స్కి వెళ్ళే కంటే ముందు కూడా మనం ఏమేమి ప్రాబ్లం చేద్దాము. యాక్చువల్గా ఒక ప్రాబ్లం చూద్దాం. ఇల్లస్ట్రేషన్ 6 టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్. దీంట్లో నిరంజన ఉన్నారు, ఆమె ఏజ్ ఒక 60 years. ఓకే, 60 years. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. 24-25 అసెస్మెంట్ ఇయర్కి రిలేటెడ్గా మనకు టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయమని అంటాడు. సో దీంట్లో మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కొన్ని నెట్ ప్రాఫిట్ వచ్చింది. సో నెట్ ప్రాఫిట్ 4,40,400 ఇచ్చాడు. అండ్ దీని కింద ఇచ్చిన అడ్జస్ట్మెంట్స్ మనం ఒకసారి చూడాలి. సో అడ్జస్ట్మెంట్స్ ఏమి ఇచ్చాడు? రెంట్ పేడ్ ఏదైతే ఉందో ఆ రెంట్ పేడ్ 30,000 పేడ్ బై చెక్స్ టువర్డ్ రెంట్ ఫర్ హర్ రెసిడెన్షియల్ హౌస్ అంటాడు. రెసిడెన్షియల్ హౌస్ అంటే ఇది పర్సనల్ పర్పస్ కోసం చేసింది. సో పర్సనల్ పర్పస్ అయితే ప్రపోర్షనేట్ బేసిస్లో 30,000 అనేది కూడా మనం డిజాల్వ్ చేయాలి. సో యాడ్ బ్యాక్ చేస్తాము అంటే ఏంటి? డెబిటెడ్ టు P&L, ఇక్కడ 30,000 90,000 ఎక్స్ట్రా చేశారు కదా, డెబిటెడ్ టు P&L కాబట్టి మనం దాన్ని మళ్ళీ యాడ్ బ్యాక్ చేస్తున్నాం. తర్వాత ఏంటి? క్లినికల్ ఎక్విప్మెంట్ ఇచ్చాడు అంటే డిప్రిషియేషన్ రిలేటెడ్ పాయింట్స్ ఏం లేవు. సో డిప్రిషియేషన్ యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మనకి ఏం లేదు. సో డిప్రిషియేషన్ యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లేకపోతే మనం ఒక డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం యాజ్ పర్ ఐటీ యాక్ట్. ఏం చేస్తాము? ఓపెనింగ్ WDV 5 lakhs, ఓపెనింగ్ WDV మనకు 5 lakhs ఇచ్చాడు. అండ్ తర్వాత 7/12/2023కి ఒక అక్విజిషన్ జరిగింది. 7/12 అంటే ఆఫ్టర్ 4/10/23 అంతే కదా. సో ఇది లెస్ దాన్ 180 days జరిగింది. లెస్ దాన్ 180 days ఒక పర్చేస్ జరిగింది, అక్విజిషన్ జరిగింది, అది చెక్తోనే జరిగింది. సో ఎలిజిబుల్ కాబట్టి నెక్స్ట్ ఏంటి? డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి వెళ్ళాలి బ్లాక్ ఆఫ్ అసెట్. సో బ్లాక్ ఆఫ్ అసెట్ క్యాలిక్యులేట్ చేసే టైంలో ఓపెనింగ్ WDV మనకు 5 lakhs. ఓకే, అక్విజిషన్ లెస్ దాన్ 180 days ఆ పోర్షన్లో 2 lakhs వేసాను. టోటల్గా నాకు 7 lakhs వచ్చింది. ఫైన్. దీంట్లో నేను డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. మన డిప్రిషియేషన్ వీడియోలో డిస్కస్ చేసినట్టుగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో తీసుకొని బ్లాక్ ఆఫ్ అసెట్స్ నుంచి అసెట్స్ తీసి ఫుల్ రేట్కి ఏమేమి ఉన్నాయి, ఆఫ్ రేట్కి ఏమున్నాయి అసెట్స్ తీసి ఆ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే 90,000 మనకి డిప్రిషియేషన్ రావాలి. సో లెస్ ఎక్స్పెన్సెస్ నాట్ డెబిటెడ్ బట్ అలౌడ్ ఉంది కదా, ఎక్స్పెన్సెస్ అలౌడ్ బట్ నాట్ డెబిటెడ్ పోర్షన్లో ఈ 90,000 తీసుకొని వెళ్తాం. ఓకే, బాగుంది. రెంట్ రిసీవ్డ్ రిలేటెడ్స్ టు రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ సిచ్యువేటెడ్ ఎట్ సూరత్, ఏదైతే మన 30 రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉందో దానికి ఒక రెంట్ వచ్చిందంట, 27,000 వచ్చిందని అంటున్నాడు. సో 27,000 వచ్చింది కాబట్టి 27,000 మున్సిపల్ ట్యాక్సెస్ 2,000 పేడ్ ఇన్ హ్యాస్ బీన్ ఇంక్లూడ్ ఇన్ ద అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెంట్ ఏదైతే ఉందో ఈ రిసీవ్డ్ అనేది మనకు ఎక్కడ వేసిండు? ఇక్కడ. సో ఇది లెస్ చేయాలి.
ఇది మనకు అనవసరం. ఇది దీనివల్ల మన నెట్ ప్రాఫిట్ పెరగకూడదు. సో ఇది లెస్ చేయాలి. తర్వాత ఏం చేస్తాము, తర్వాత ఏదైతే ఈ 2000 అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్లో వేసాడో ఈ 2000 దీంట్లో, సో 2,53,000 మాత్రమే అలౌడ్. 2,55,000 తీసుకున్నావు. సో 2000 నువ్వు యాడ్ బ్యాక్ చేయాలి. ఇక్కడ ఈ పాయింట్, ఇక్కడ నుంచి ఇది ఒక స్పెషల్ పాయింట్ ఇందులో, ఇది ఈ పాయింట్. ఇలాంటి క్వశ్చన్ వస్తుంది మేబీ, వదిలితే అడిలాగా వదులుతాడు దీని పాయింట్. తర్వాత ఏంది, షీ రిసీవ్డ్ శాలరీ అన్నాడు, ఇది శాలరీ గురించి. ఇది నాట్ బీన్ ఇంక్లూడ్ అన్నాడు కాబట్టి మనం దీంట్లో పీజీబీపీలో ఎటువంటి ఘనకార్యం చేయకూడదు. అండ్ నెక్స్ట్ లోన్ తీసుకున్నాడు 5,50,000కి హైయర్ ఎడ్యుకేషన్ లోను. సో హైయర్ ఎడ్యుకేషన్ లోను 55,000 ఏడీ కింద మనకు డిడక్షన్ వస్తుంది. సో ఇదంతా కంప్లీట్గా డిడక్షన్స్ రిలేటెడ్ పాయింట్, చాప్టర్ 6A పాయింట్. అండ్ షీ పేడ్ 1 lakh ట్యూషన్ ఫీ, ఇది ఏటీసీ, ఇది మనకు పీజీపీతో ప్రాబ్లం లేదు. అమౌంట్ ఆఫ్ 28 హ్యాస్ ఆల్సో బీన్ పేడ్ బై చెక్ ఆన్ 27 March ఫర్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఐటీడీకి. సో ఒక 4 పాయింట్లు డిడక్షన్ రిలేటెడ్ ఇచ్చాడు. ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు ఆయన డిఫాల్ట్ ట్యాక్స్ రేట్ చేయమన్నాడు, ఆప్షనల్ ట్యాక్స్ రేట్ చేయమన్నాడు. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేద్దాం. నేను అంత రఫ్గా ఒక క్యాలిక్యులేషన్ అయితే చేసి పెట్టాను. మీరు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ తీసుకుంటే మనకు ఒక 27,000 అమౌంట్ వచ్చింది. 27,000 అమౌంట్ వచ్చింది. ఓకే, రెంట్ వచ్చింది. దాంట్లో మున్సిపల్ ట్యాక్సెస్ 2,000 అలౌడ్. 25,000లో మనకు 30% డిడక్షన్ వస్తే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ మనకి ఇది వచ్చింది. తర్వాత శాలరీకి ఒక పోర్షన్ ఉంది కదా, శాలరీ 7,500 పర్ మంత్. 7,500 పర్ మంత్ ఇంటూ 12, 90,000 మైనస్ 50,000 స్టాండర్డ్ డిడక్షన్, 40,000 శాలరీ ఇన్కమ్ వచ్చేస్తుంది. అండ్ ఇంకేమైనా ఉన్నాయా శాలరీకి రిలేటెడ్గా పాయింట్స్? సో ఏం లేవు. శాలరీ రిలేటెడ్ పాయింట్స్ అయిపోయింది, హౌస్ ప్రాపర్టీ రిలేటెడ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు పీజీబీపీ పాయింట్ రిలేటెడ్ చూద్దాం. పీజీబీపీలో చూద్దాం. ఆయన ఏమన్నాడు, డిఫాల్ట్ ట్యాక్స్ అన్నాడు, నాన్ డిఫాల్ట్ ట్యాక్స్ అన్నాడు కదా. పీజీబీపీలో డిఫాల్ట్ ట్యాక్స్లో నాన్ డిఫాల్ట్ ట్యాక్స్లో ఏంటి తేడా ఉందో చూద్దాం ఫస్ట్. యా, సో నెట్ ప్రాఫిట్ 4,40,000, 4,40,400 యాడ్ చేసుకున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్గా మీరు ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఏది బెనిఫిషియల్ ఇలా చేసి సైడ్ బై రాయకుండా ఫస్ట్ యాజ్ పర్ డిఫాల్ట్ ట్యాక్స్ చేసుకోండి. డిఫాల్ట్ ట్యాక్స్ ఎంత అవుతుంది అనేది చేసుకోండి. సో డిఫాల్ట్ ట్యాక్స్ చేసుకున్న తర్వాత ఏవైతే డిఫాల్ట్ ట్యాక్స్లో అలౌడ్ లేనివి ఇక్కడ అలౌడ్ ఉంటాయో ఆ పర్టికులర్ అడ్జస్ట్మెంట్ ఆ టోటల్ ఇన్కమ్ చేయండి, సరిపోతుంది. సో ఇప్పుడు సపోజ్ ఏటీసీ అక్కడ అలౌడ్ ఉండదు, మన ఏటీసీ అక్కడ అలౌడ్ ఉండదు డిఫాల్ట్లో. సో ఫస్ట్ టోటల్ ఇన్కమ్ కనుక్కోండి. ఆ టోటల్ ఇన్కమ్లో నుంచి ఎక్స్ట్రా ఏటీసీ తీసేయాలి, ఆ టోటల్ ఇన్కమ్ నుంచి ఎక్స్ట్రా ఇది తీసేయాలి. ఆర్ ఎల్స్ నువ్వు ఎక్కడైనా, ఇప్పుడు ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్లో ఇక్కడ నీకు సైంటిఫిక్ రీసెర్చ్కి 1,50,000 వాడు డిజాల్వ్ చేశాడు. సో యాడ్ బ్యాక్ చేశాడు, కానీ ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి, ఇక్కడ ఆ ఇన్కమ్కి మనం లెస్ చేస్తే సరిపోతుంది. అంటే ఇన్కమ్ హెవీగా ఎక్కువ వచ్చింది కదా, సో ఎక్కువ వచ్చిన ఇన్కమ్ని మళ్ళీ తగ్గించాలి కాబట్టి ఈ 1,50,000 ఇక్కడ యాడ్ చేసింది మళ్ళీ ఇక్కడ తీసేస్తే అయిపోతుంది కింద. సో ఇక్కడ నీకు ఇది అయిపోగానే దాని తర్వాత ఈ పర్టికులర్ ఐటమ్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ దీన్ని చూద్దాము. ఎక్స్పెన్సెస్ ఇందాక మాట్లాడుకున్నట్టు మున్సిపల్ ట్యాక్సెస్ 2,000 నాట్ అలౌడ్, అది యాడ్ చేశాడు. రెంట్ ఫర్ పర్సనల్ పర్పస్ 30,000 యాడ్ చేసుకున్నాడు. సైంటిఫిక్ రీసెర్చ్ చేసిన 1,50,000 సైంటిఫిక్ రీసెర్చ్ అతను పెయిడ్. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే సైంటిఫిక్ రీసెర్చ్ పెయిడ్ అనమాట. సైంటిఫిక్ రీసెర్చ్ ఎప్పుడైనా పే చేస్తే ఏమవుతుంది, అది న్యూ సెక్షన్లో పే దానికి రాదు, ఇన్ హౌస్ దానికి మాత్రమే డిడక్షన్ వస్తుంది. సో ఇది ఇక్కడ. సో డిప్రిషియేషన్ యాజ్ పర్ 90,000 రెండు దగ్గర కూడా సేమే. ఇక్కడ 2,000 30,000 ఓల్డ్ అండ్ న్యూ అయినా సేమ్ కాబట్టి అది వేసాం. సో ఇక్కడ అలౌడ్ కాబట్టి మనం దానికి ఏ ఇంపాక్ట్ ఇవ్వలేదు అనమాట. తర్వాత ఐటమ్స్ టు బి ట్రీటెడ్ సపరేట్లీ ఏముంటుంది, ఏమేమి ఉన్నాయి మనకు అక్కడ. రెంట్ ఉంది, రెంట్ ఆబ్వియస్లీ సపరేట్ చేస్తున్నాం. అండ్ విన్నింగ్స్ ఫ్రమ్ లాటరీస్ ఉంది 35,000 మాత్రమే మనం ఇక్కడ నుంచి తీసేయాలి. ఏదైతే గ్రాస్ ఉందో, గ్రాస్ ఏదైతే ఉందో 35 + 15, 35 + 15 40, 50, ఈ 50 అంతా కూడా మనకు ఐఎఫ్ఓఎస్లోకి వెళ్తుంది. అండ్ డివిడెండ్ రిలేటెడ్ 10,500 ఫైన్. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ 5,450. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ అందులో ప్రిన్సిపల్ 5,000, ఇంట్రెస్ట్ 450. ఇది ఇందులోకి వెళ్ళి తీసేసి ఓన్లీ 450 మాత్రమే ఐఎఫ్ఓఎస్కి వేసుకోవాలి. ఎందుకు, ఇన్కమ్ ట్యాక్స్ కాదు, ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమే మనకు ట్యాక్సిబుల్ అండర్ ఐఎఫ్ఓఎస్. కన్సల్టెన్సీ ఛార్జెస్ అనేది మనకి ఇందులోనే ఉంటుంది. సో దీన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఈ పర్టికులర్ పాయింట్స్ అన్నీ కూడా మనం ఇళ్ళకి తీసేయాలి కదా. రెంట్ కావచ్చు, డివిడెంట్ కావచ్చు, విన్నింగ్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ కావచ్చు. అండ్ ఐఎఫ్ఓఎస్లోకి పోయేసరికి ఏం చేస్తారు, ఐఎఫ్ఓఎస్లోకి వచ్చేసరికి డివిడెండ్ 10,500, ఏదైతే విన్నింగ్స్ ఉన్నాయో ఈ విన్నింగ్స్ తీసుకొచ్చి 50,000, ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ 450, ఇంకేముంది, డివిడెంట్ వేసినాం, ఇన్కమ్ ట్యాక్స్ వేసినాం, విన్నింగ్స్ వేసినాం, అంతే. ఇవి తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తే నీకు ఐఎఫ్ఓఎస్ అని వస్తుంది. సో ఆల్ హెడ్స్ క్యాపిటల్ గెయిన్ సంబంధించింది ఏం లేవు కాబట్టి క్యాపిటల్ గెయిన్ పాయింట్స్ అనేది మనం ఇగ్నోర్ చేయాలి ఈ పర్టికులర్ క్వశ్చన్లో. ఇప్పుడు వేసిన తర్వాత నీకు యాజ్ పర్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ ఎంత వస్తుంది అండ్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత వస్తుంది. అండ్ ఒకవేళ అతను ట్యాక్స్ లయబిలిటీ కూడా కనుక్కోమని
లయబిలిటీ ఉంటేనే విచ్ ఎవర్ ఇస్ మోర్ బెనిఫిషియల్ టు ద అనేది వస్తుంది. సో ట్యాక్స్ లయబిలిటీ యాజ్ పర్ ఓల్డ్ న్యూ కనుక్కోమని అంటే మీరు డబల్ టైమ్స్ ఇట్లాగా చేయకూడదు ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్ హాల్లో. మీరు ఇలా డబల్ టైం చేసుకుంటూ కూర్చుంటే మీకు టైం వేస్ట్ అనేది ఆబ్వియస్గా అవుతుంది అన్నమాట. సో ఇది అవాయిడ్ చేయండి. సో ఇక్కడ డిఫాల్ట్ ట్యాక్స్ ప్రకారం చేయండి, చేసిన తర్వాత ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం చేయాల్సిన అడ్జస్ట్మెంట్స్ యాడ్ ఆర్ లెస్ చేయండి, మీకు ఈజీగా అవుతుంది. కొంచెం కాంప్లికేట్ ఉంటుంది, ఒక 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినారంటే స్పీడ్గా చేయొచ్చు. మెయిన్ మనకి ఏంటంటే 14 మార్క్స్ 15 మార్క్స్ వస్తుంది కదా. సో ఈ 15 మార్క్స్ కోసం గంట పెడితే దేర్ ఇస్ నో పాయింట్ అనమాట. సో ఇది ఒక క్వశ్చన్ ఫ్రమ్ మాడ్యూల్. అండ్ తర్వాత ఈ మాడ్యూల్ నుంచి కాకుండా ఒక సెప్టెంబర్ 22 పేపర్ చూసి సెప్టెంబర్ 24 రివిజన్ సిరీస్లో సెప్టెంబర్ 24 సెప్టెంబర్లో వచ్చిన ఒక పేపర్ అనేది మనం అనాలిసిస్ చేద్దాం. సో చాలా బాగుంది పేపర్ అనేది. ఇలాంటి పేపర్ ఒకసారి మీరు చూస్తే కూడా మీకు కూడా కొంచెం హోప్ మళ్ళీ ఇట్లాంటి అడ్జస్ట్మెంట్ వస్తుంది. మీరు ఎక్కడైనా స్టక్ అయింది ఉంటారు కదా. ఇది చేయడానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ అటెంప్ట్లో మీరు ఎక్కడైనా స్టక్ అయి ఉన్నారా, ఈ ప్రీవియస్ అటెంప్ట్లో ఎక్కడైనా స్టక్ అయి ఉంటే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్ అందుకే పిక్ చేశాను. అప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ విధంగా ఆలోచించాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డిస్కషన్ అనేది మీరు చూడండి, స్లోగా చెప్తాను. రమణ ఒక రెసిడెన్షియల్ ఇండివిజువల్ 62 years. ఓకే, లిమిట్స్ అనేది మారుతాయి. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంట. ఓకే, అడిషనల్ డిప్రిషియేషన్ పాయింట్స్ వస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్ 2 స్టోరీడ్ కమర్షియల్ ఓన్ బై హిమ్ అండ్ రిటర్న్ డౌన్ వాల్యూ ఇచ్చాడు. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. దిస్ బిజినెస్ ఈస్ క్యారీడ్ అవుట్ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ 2 స్టోరీడ్ ఉన్నదంటే ఏంటి బేసికల్గా దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ బిజినెస్ అంటే దాని అర్థం ఇది పర్సనల్. సో ఒక ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఆ ఎక్స్పెండిచర్లో మనం ప్రపోర్షనేట్ బేసిస్లో మనం కంప్లీట్ చేయాలి. అదొక పాయింట్ ఉంటుంది, అందుకనే ఆ పాయింట్ ఇచ్చిండు. తర్వాత ఏంటి, రిటర్న్ డౌన్ వాల్యూ 8 lakhs ఇచ్చాడు. మనకు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయడం కోసం మనకు ఆ పాయింట్ అనేది తను ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత ఏంటి 9.25 lakhs అనేది దీనికి ఇచ్చాడు. నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు యాజ్ పర్ 31st March 2024. So 24-25 assessment year ki we are calculating the total income. So after debiting and crediting the following items, EPNL 9.25 ప్రాఫిట్ వచ్చిందని అంటున్నాడు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, బేసికల్గా ఇది బ్లాక్ పెన్ బ్లూ పెన్ చేద్దాం. బ్లూ పెన్తో చేస్తాం. సారీ, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 2,40,000 బీయింగ్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ అనే ఫారెన్ టూర్ టు తైవాన్ ఫర్ అటెండింగ్ బిజినెస్ ఎగ్జిబిషన్ అండ్ మీటింగ్ టు విత్ టెన్. అంటే దీంట్లో ఈ యొక్క పాయింట్ మిస్ రమణ హ్యాస్ స్పెంట్ 10 days ఇన్ తైవాన్ అవుట్ ఆఫ్ విచ్ 4 days యూటిలైజ్ ఫర్ హిమ్ అటెండింగ్ మ్యారేజ్ అని అన్నాడు కదా. ఐదర్ అజంప్షన్ నువ్వు 4 days పర్సనల్ పర్పస్ అనుకున్న 4 daysకి డిడక్ట్ చేసినా సరిపోతుంది, తీసేయడం యాడ్ బ్యాక్ చేసినా సరిపోతుంది. ఆర్ ఎల్స్ మొత్తం నువ్వు అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది బిజినెస్ పర్పస్ అని చెప్పేసి వదిలేసినా సరిపోతుంది. సో ఇది బిజినెస్ పర్పస్ ఆర్ పర్సనల్ పర్పస్ అనే పాయింట్ మీద ఒక పాయింట్. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ 9,525 paid towards interest on delay of GST. సో పెనాల్టీ పాయింట్స్ ఉన్నాయి కదా, పెనాల్టీ పాయింట్ నుంచి ఒక క్వశ్చన్ అడిగిండు. సో ఐడిటీకి సంబంధించిన ఇంట్రెస్ట్ మనం పే చేయొచ్చు, ఇది బ్రీచ్ ఆఫ్ లా ఏం కాదు, దానికి అలౌడే. సో నో అడ్జస్ట్మెంట్ రిక్వైర్డ్ అది రాయాలి. నో అడ్జస్ట్మెంట్ రిక్వైర్డ్, నో అడ్జస్ట్మెంట్ టు బి మేడ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ పేమెంట్. అండ్ అదొక పాయింట్ వచ్చింది. ఓకే ఫైన్. తర్వాత జనరల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ 3,88,000 paid టు నాన్ రెసిడెంట్. అంటే 30% 100%లో ఇది 100% పాయింట్ అడిగిండు. ఇన్న డిడక్షన్ ఈ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయలేదు, ఆబ్వియస్గా ట్యాక్స్ డిడక్ట్ చేయలేదు కాబట్టి ఈ 100% డిసలౌడ్ బట్ డెబిటెడ్ కాబట్టి ఏం చేయండి, యాడ్ బ్యాక్ చేయాలి. సో యాడ్ బ్యాక్ 3,88,000 అంతే కదా, యాడ్ బ్యాక్ 3,88,000. తర్వాత ఏంటి, ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసిండు 66,000. ఇన్సూరెన్స్ సెక్షన్ 30-31 నుంచి ఒక పాయింట్. సో ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసిండు అన్పేడ్, మనకు ప్రాబ్లం కాదు. మనకి ఏంది ఇక్కడ ప్రాబ్లం అంటే ఎంటైర్ బిల్డింగ్తో ప్రాబ్లం. ఎంటైర్ బిల్డింగ్ చేసిండు కాబట్టి 66,000 ఎంటైర్ బిల్డింగ్ అంటే 2 store బిల్డింగ్కి మనకు 33,000 మాత్రమే కావాలి. సో 33,000 మనం యాడ్ బ్యాక్ చేసుకోవాలి. సో ఇదొక పాయింట్. ఎక్స్పెండిచర్ ఆఫ్ 75,000 35 సెక్షన్ నుంచి ఒకటి వచ్చింది. సో 30-31 నుంచి ఒకటి, 32 నుంచి ఒకటి, 35 సెక్షన్ నుంచి ఒకటి, 36-37 నుంచి ఒకటి, క్యాష్ పేమెంట్ కానీ టీడీఎస్ పేమెంట్ కానీ నుంచి ఒకటి, 36 నుంచి 37 ఏదైనా ఒకటి రావచ్చు. సో క్యాష్ పేమెంట్ నుంచి ఒకటి, టీడీఎస్ టీసీఎస్ నుంచి ఒకటి, డీమ్డ్ ఇన్కమ్ పాయింట్ నుంచి ఒకటి, ఖచ్చితంగా ఈ అందరి నుంచి ఒక్కొక్కటి వస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. సో ఎక్స్పెండిచర్ ఆఫ్ 75,000 పేడ్ ఆన్ సైంటిఫిక్ రీసెర్చ్ అసోసియేషన్. ఓకే, నో ప్రాబ్లం. పెయిడ్ అన్నాడు అంటే ఇది ఇన్ హౌస్ కాదు, పెయిడ్ దాంట్లో న్యూ దాంట్లో అలౌడ్, ఓల్డ్ దాంట్లో డిజలౌడ్. సో న్యూ డిఫాల్ట్ దాంట్లో ఏంటి, డిఫాల్ట్ దాంట్లో ఆ 75,000 నాట్ అలౌడ్. ఆప్షనల్లో ఏంటి
అలౌడ్. ఇక్కడ ఏదో అన్నాడు 50,000 వాజ్ యూజ్లెస్ టువర్డ్స్ ద పర్చేస్ ఆఫ్ ల్యాండ్ అన్నాడు. ల్యాండ్ ఓన్లీ ఇన్ హౌస్ వచ్చినప్పుడు మాత్రమే మనం పట్టించుకోవాలి. సో ఇన్ హౌస్ కాదు, పిన్ హౌస్ కాదు కాబట్టి పెయిడ్ కాబట్టి అలౌడ్. బోత్ కూడా అలౌడ్, ఆప్షనల్లో. డిఫాల్ట్లో మాత్రం నాట్ అలౌడ్. తర్వాత ఏంటి, ఒక ఒక ఆబ్వియస్లీ ఒక హౌస్ ప్రాపర్టీకి రిలేటెడ్. ఓకే, ఈ లెట్ అవుట్ ద ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చేసిండు. ఎప్పుడు 23 ఇచ్చిండు. రైస్ 35,000 పర్ మంత్. 35,000 4,20,000 రెంట్ పేమెంట్ అన్నాడు. ఓకే ఫైన్. మున్సిపల్ ట్యాక్సెస్ 20,000 అన్నాడు. బీయింగ్ ఈక్వల్లీ పెయిడ్ బై బోత్ రామన్, అంటే ఆయనకు 10,000 అలౌడే. అవుట్ ఆఫ్ దట్ 10,000 ఈయన క్రెడిట్ చేసిండు, ఏది డెబిట్ చేసిండు 10,000. సో ఈ 10,000 యాడ్ బ్యాక్ చేయాలి. ఇది మన పర్పస్ కాదు కదా, యాడ్ బ్యాక్ చేసేయాలి. అండ్ ఇంకోటి ఈ 35,000 ఈ 4,20,000 ఏదైతే ఉందో ఈ రెంట్నని నేను డైరెక్ట్ పిఎన్ఎల్ క్రెడిట్ చేసిండు. అంటే ఏంది, ఇది లెస్ ఐటమ్స్ టు బి ట్రీటెడ్ సపరేట్లీ దాంట్లో పోతుంది. సో లెస్ 4,20,000 వెళ్ళిపోతుంది. తర్వాత ఈ సోల్డ్ పీస్ ఆఫ్ ల్యాండ్ అన్నాడు. ఇదంతా మనకు అనవసరం, ఇది క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ ఇచ్చాడు. ఓకే, ఒక ల్యాండ్ కానీ ఈక్విటీ షేర్స్ కానీ ప్రతిసారి ఇస్తాడు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ద గెయిన్ ఆఫ్ 4 lakhs క్రెడిటెడ్ టు స్టేట్మెంట్. ఇది టు బి ట్రీటెడ్ సపరేట్లీ కదా, షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో ఈ లెస్ చేయాలి. ఈ 4 lakhs అనేది మనకు సంబంధించిన ప్రాఫిట్ కాదు, ఇది లెస్ చేయాలి. ఆ కేటగిరీలో వేసి లెస్ చేసేసినాం. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఇక్కడ సిఐ ఇచ్చాడు. టక్కున మీరు సిఐ చూడగానే ఏం ఆలోచించకుండా కింద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని వేసి ఉంటారు టోటల్ ఇన్కమ్లో. అది చక్కగా కొట్టేసి ఉంటారు. దానికి 12th April 2023 రోజు అమ్మిండు, 1st January 2022 రోజు కొన్నాడు. ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అన్న. సో 4 lakhsకి 4 lakhs క్యాపిటల్ గెయిన్ హెడ్ కింద పోతుంది. ఏదైనా ఇండెక్సేషన్ వేసేయగల అని చెప్పేసి ఒక చిన్న పాయింట్. ఆయన ఎందుకు ఇచ్చిండు, ట్విస్ట్ చేయడానికి ఇచ్చుంటారు. ఇప్పుడు క్రెడిటెడ్ డెబిటెడ్ గురించి అయిపోయింది. తర్వాత ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్నాడు, మిస్టర్ రమన్ ఎవరైతే పుచ్చుకొని ఉన్నాడో ఆయన మిస్ పాల్ ఇండస్ట్రీస్ మైక్రో అంటే ఎంఎస్ఎంఈకి రిలేటెడ్ 43B నుంచి ఒక క్వశ్చన్ రావాల్సిందే. అది ఈసారి మనం వచ్చింది 43Bది. ఏమన్నాడు, నో రిటర్న్ అగ్రిమెంట్ అంట. అప్పుడు ఏమవుతుంది, 15 days లిమిట్ వస్తుంది. 15 days లిమిట్ అంటే March 25th March లోపల అయిపోవాలి. 25th March లోపల అయిపోవాలి. కానీ బాబు April 5, 2024లో కొట్టిండు. సో దీనికి సంబంధించిన ఈ పర్టికులర్ పాయింట్ డిసాల్వ్డ్ కాబట్టి ఈ 49,000 కూడా యాడ్ బ్యాక్ చేసుకోవాలి. సో ఈ పాయింట్ ఒకటి. తర్వాత అనదర్ సప్లయర్ మిస్టర్ కాల్ ఇండస్ట్రీస్, ఇదంతా చదవకండి, వాజ్ పెయిడ్ 1,34,000 ఇన్ క్యాష్ ఆన్ April 5, 2024. ఈడికి వచ్చింది ఆ పేమెంట్. April 5కి వచ్చింది. ఈడికి వితిన్ 15 daysలో రావాల్సింది, అది రాలేదు. అది ఇన్కమ్ అవుతుంది. కానీ అవుతులోడికి అది అలౌడ్ కాదు కదా. ఈ పర్టికులర్ 15,000 కూడా డీమ్డ్ ఇన్కమ్ అయిపోతుంది. డీమ్డ్ ఇన్కమ్ ఇన్ 24-25 ఫైనాన్షియల్ ఇయర్. ఈ పర్టికులర్ పాయింట్ని అట్లా డీల్ చేయాలంటే కొంచెం, ఇప్పుడు సపోజ్ దీనికి 1 mark వస్తుంది. ఈ పర్టికులర్ దీనికి నువ్వు ఓకే చేసినావు, దీనికి వేయలేదంటే నీకు 0.5 mark పడిపోతుంది. సో ఇక్కడ మనకు అంతా స్టెప్ వైజ్ మార్కింగ్ కాబట్టి మీరు ఎక్కడ ప్యానిక్ అవ్వద్దు. నాకు సగం అడ్జస్ట్మెంట్స్ వస్తున్నాయి. టోటల్ ఇన్కమ్లో ప్రాబ్లం ఏంటంటే ఒక 5 adjustments చూడగానే నాకు అందులో 3 వస్తున్నాయి, 2 రావట్లేదు, 1 రావట్లేదు, 3 రావట్లేదు అని అనుకుంటారు. కానీ అలా కాదు. నీకు ఎంతవరకు అడ్జస్ట్మెంట్లో ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు రాసి ఒక నోట్స్లో దానికి సంబంధించిన ఒక నోట్స్లో రీజన్ రాసామంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్, అక్వైర్డ్ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్. బాగుంది. ఎప్పుడు యూజ్ చేశాడు, యూజింగ్ ట్రేడ్ మార్క్ ఫ్రమ్ January 15. January 15 నుంచి చేస్తున్నాడు కాబట్టి నీకు 2 lakhs అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ less than 180 days పుట్ టు యూజ్. ఓకే ఫైన్. బట్ ఇది ఒక ఇంటాంజిబుల్ అసెట్, దీనికి ఒక 25% వస్తుంది. కానీ ఈ omitted to enter ఎనీ ట్రాన్సాక్షన్ అన్నాడు. అంటే డిప్రిషియేషన్ కూడా అతను ఎలాగో క్యాలిక్యులేట్ చేయలేదు కాబట్టి డిప్రిషియేషన్ ఇక్కడ ఉందా, డిప్రిషియేషన్ గురించి మనకు అదేం మాట్లాడలేదు కాబట్టి ఈ డిప్రిషియేషన్ పాయింట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. డిప్రిషియేషన్ పాయింట్. ఓకే, ఈ ఏదది, ఇది డిప్రిషియేషన్ పోతుంది. 2 lakh ఇంటూ 25% ఇంటూ 50% ఆఫ్ కాబట్టి. నెక్స్ట్ ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా యాక్చువల్గా. ఈ క్వశ్చన్ మీద ఆయన ఒక బ్రాట్ ఏ కార్ ఫర్ పర్సనల్ యూజెస్, డైరెక్ట్ అడ్జస్ట్మెంట్ మీద ఒక క్వశ్చన్ ఉంది డైరెక్ట్ మాడ్యూల్లో, అదే క్వశ్చన్ దింపాడు. 5,40,000 పర్సనల్ యూజ్ చేసే కార్ని తీసుకొచ్చి వచ్చాడు. జనరల్గా ఏమంటుంది, పర్సనల్ పర్పస్కి చేసిన అసెట్స్ తీసుకొచ్చి బిజినెస్లో వాడితే అప్పటి వరకు డిప్రిషియేషను చేసి తీసుకోవాలి మనం అనుకుంటాం. కానీ ఇది ఆ పర్సనల్ పర్పస్కి ఓన్లీ బిల్డింగ్స్కి మాత్రమే అప్లికబుల్. అది
అది అన్ని అసెట్స్కి కాదు, అది ఓన్లీ బిల్డింగ్స్కి మాత్రమే. అంటే ఇది ఒక పర్సనల్ కార్, అంటే వాడు ఎక్కడైతే కొన్నాడో అదే ఫ్యాక్చువల్ కాస్ట్ లాగా తీసుకొని అక్కడ నుంచి మనం డిప్రిషియేషన్ యాజ్ పర్ అండర్ సెక్షన్ 32 మాత్రం ఇవ్వాలన్నమాట. సో 5,40,000 ఇప్పుడు 15% ఈ ఇయర్లో వస్తుంది డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ పాయింట్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి, ఈ ఇన్కర్డ్ 2,50,000 ఆన్ పర్చేస్ ఆఫ్ న్యూ మిషనరీ. ఓకే, న్యూ మిషనరీ పాయింట్ వచ్చింది, మనం న్యూ మిషనరీ పాయింట్ వచ్చింది కాబట్టి అడిషనల్ డిప్రిషియేషన్ పాయింట్ ఇక్కడ యాడ్ అయిపోయింది. ఎందుకు, వాడు మ్యానుఫ్యాక్చరే కదా. 2,50,000 ఇంటూ 20% అడిషనల్ డిప్రిషియేషన్ ఇక్కడ వస్తుంది. అండ్ ట్యూషన్ ఫీజ్ 25,000 పేడ్ అంట. సో 80C ఇది న్యూలో వస్తుంది, ఓల్డ్లో రాదు. అండ్ 9,500 పేమెంట్ ఇన్ క్యాష్ ఇన్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఎంత, 5,000, సెల్ఫ్ అండ్ వాళ్ళకి కలిపి 5,000 లిమిట్. సో 5,000 అలౌడ్, ఆ 5,000 మాత్రం అలౌడ్ చేయాలి. తర్వాత డొనేషన్ పేడ్ రిజిస్టర్ పోర్టల్ కాబట్టి చెక్ 20,000, ఇది అలౌడ్ కదా. సో ఇది అలౌడ్ కాబట్టి 80GGC కింద కొత్తది. ఇంతవరకు మనకు వచ్చేసినాయి. బేసికల్గా ఏంటంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసి టోటల్ ఇన్కమ్ అండ్ ట్యాక్సిబుల్ ఉన్నాడు కాబట్టి ఓల్డ్ అండ్ న్యూకి, అప్పుడు నీకు విచ్ ఎవర్ ఇస్ ఆప్షన్ బెనిఫిషియల్ అనే క్వశ్చన్ చూస్తాం. సో ఈ పర్టికులర్ పాయింట్లో మీకు ఇక్కడ వరకు ఈ పాయింట్స్కి కూడా మీరు ఆ అడ్జస్ట్మెంట్స్ అన్నీ రాసి ఒక ఫార్మాట్లో తింపినా కూడా యూ విల్ గెట్ ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ది మార్క్స్ వచ్చేసినాయి. ఎందుకంటే ఈ ఒక్క పోర్షనే కదా. అంటే ఒకవేళ టైం సరిపోదు చేయలేము అంత లాంగ్ ప్రాసెస్ అనుకుంటే చేయమాకండి. బట్ ఇక్కడ వరకు మనం అనుకున్న అడ్జస్ట్మెంట్ ఎక్కడిదక్కడ సెగ్రిగేట్ చేసి వచ్చినా సరే కూడా మీకు మార్క్స్ మాత్రం పడే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఇన్కమ్ని మీరు వదిలేసి వెళ్ళమాకండి. ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్. ఈజీ టాపిక్ ఇది. ఇది నేర్చుకొని వెళ్ళినాకనే మీకు పాస్కి ఫెయిల్కి మధ్యలో కొట్టుమిట్టాడాల్సిన అవసరం లేదు. ఇది కానీ పెద్ద క్వశ్చన్స్ ఏమైనా పెద్ద టాపిక్స్ వదిలేయకూడదు. అందులో నుంచి నీకు తక్కువ మార్కులనే వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న టాపిక్ చదువుకొని పోతావు, అది అల్లకెళ్ళి రాదంటే ఆ మార్కులనే వెళ్ళిపోతాయి. సో చిన్న క్వశ్చన్స్ అనేది ఈజీగా ఉంటాయని చెప్తున్నాను. సో ఈ టోటల్ ఇన్కమ్ సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ అండ్ ఈ టోటల్ ఇన్కమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇది ఒక ప్రాబ్లము అదొక ప్రాబ్లము, మీరు ఈజీగా పికప్ అవ్వడానికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బట్ అంటే నేను టోటల్ ఇన్కమ్లో చాలా ప్రాబ్లమ్స్ చేయించవచ్చు, ఒక 4 or 5 ప్రాబ్లమ్స్ చేయించవచ్చు. బట్ అన్ని చేయించడంలో ఇది యూజ్ లేదు. బేసిక్గా మీరు ఎలా థింక్ చేయాలి అని మాత్రం చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియోస్ చేయడం జరిగింది. సో టోటల్ ఆ పర్టికులర్గా ఇచ్చిన అది షీటు అండ్ ఈ యొక్క ప్రాబ్లం ఒక 2 ప్రాబ్లమ్స్ చేసినాం కదా. సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని మీరు ఒకవేళ చూడండి, లేదు సార్ మాకు డీటెయిల్ వీడియో చేయండి, టోటల్ ఇన్కమ్ మీద ఒక 4 or 5, 6, 7 ప్రాబ్లమ్స్ చేయండి, మాకు కంప్లీట్గా ఉన్న ప్రాబ్లమ్స్ చేయండి అని అంటే మాత్రం చెప్పండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఆ పర్టికులర్ వీడియోలో నేను ఉంచడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో దిస్ ఈజ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా బాగా చదువుకోండి, ఏం లేదు, ఇంకొక 20 days ఉంది. ఇప్పుడు కనుక మనం క్లియర్ చేయగలిగితే ఈ పర్టికులర్ జనవరి అటెంప్ట్ మనం క్లియర్ చేయగలిగితే మనం కొత్త సంవత్సరంలో కొత్త లెవెల్కి అనేది రీచ్ అవుతాము. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, టైం వేస్ట్ అనేది ఇట్స్ నాట్ వే టు లీడ్ ద లైఫ్. టైం వేస్ట్ అనేది చేయమాకండి. చాలామంది మీ సీనియర్స్ చూస్తుంటారు, సీనియర్స్ని చూడండి. టైం వేస్ట్ చేయడం వల్ల మీరు అనుకుంటారో పర్టికులర్ ఏదో చేస్తున్నా 2 months కదా 3 months, ఇప్పుడు ఇంకా అటెంప్ట్స్ 3-4 months దగ్గర అవ్వడం వల్ల మీకు అర్థం కాకుండానే అటెంప్ట్స్ వెళ్ళిపోతుంటాయి. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కూడా అంత మంచిది కాదు రెజ్యూమేకి యాడ్ చేయడానికి. వీలైనంత హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. ఎగ్జామ్స్ వరకు ఏ పిచ్చి థాట్స్ పెట్టుకోకుండా నేను ఈ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి ఏమేం చేయగలను, తర్వాత మూవీస్ అన్నీ కూడా తర్వాత చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎక్కడికి వెళ్ళవు, అక్కడే ఉంటాయి. ఓటీటీ ఓపెన్ చేసి ఒక 400 కొడితే నీకు మంత్లీ కావాల్సిన అది వస్తుంది ఎంటర్టైన్మెంట్. సో దాని మీద ఎక్కువ ఫోకస్ కానీ టైం వేస్ట్ చేసే ఏ పర్టికులర్ పాయింట్ కూడా మీ దగ్గర రానియకుండా ఉంచుకోండి. ఎందుకంటే యాజ్ ఏ బ్రదర్ అనుకోండి, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా అనుకోండి, డిస్ట్రాక్షన్స్ అనేవి కామన్, అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. మీరు మాత్రం ప్రిపరేషన్ ఆపమాకండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఇంకా క్యాపిటల్ గెయిన్ ఒకటి రివైజ్ చేయమని అడుగుతున్నారు. క్యాపిటల్ గెయిన్ అండ్ డిడక్షన్ సంబంధించిన రివిజన్ కూడా చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ కన్సిడర్ ద సబ్స్క్రైబింగ్ ఛానల్. చాలా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. మీరు కావాలంటే ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.